హాయ్ అండి. ఈరోజు శనగుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే పలుకుల్ని స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేయించడం లేట్ అయినా క్రిస్పీగా అవ్వాలండి, లేదంటే టేస్ట్ అంత బాగోదు. ఇలా వేగాక ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి, లేదంటే దానిపై పొట్టు రాదు. చల్లారాక ఇలా వచ్చేస్తుందండి. అవన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి. పొట్టుతో అయితే ఉండలు బాగోవు కదా, అందుకు తర్వాత ఆ పాకంకి ప్రిపేర్ చేసుకోవాలండి. పాకం కొంచెం గట్టిగానే తీయాలి. తర్వాత అయితే రెండు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఒక ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. అలాగే చల్లార్చినంత వరకు కాకుండా కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఉండలు చుట్టుకుంటే నీట్గా వస్తాయన్నమాట. అలాగే ఉండలు చుట్టేటప్పుడు చల్లగయ్యే కొద్దీ గట్టిపడి ఉండలు సరిగా రావండి. అప్పుడు మళ్ళీ స్టవ్ పై చిన్న హీట్ పెడితే నార్మల్ అయిపోతాయి అన్నమాట. అంతేనండి, శనగుండలు ప్రాసెస్ ఈజీ అండ్ టేస్టీ అనమాట. చాలా బాగున్నాయి. ఈ వంటలన్నీ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆంటీ వస్తారండి. పిండి వంటలు, పాకం తీసే వంటలు ఏవైనా సరే ఆంటీ గారే చేస్తారు. ఈజీ అండ్ టేస్టీగా చేస్తారు. చాలా బాగుంటాయి ఆవిడ చేసిన వంటలు అయితే. మాకు ఏదైనా తినాలనిపించేటప్పుడు ఆంటీనే పిలుస్తాం, వచ్చి చేస్తారనమాట. మా అత్తయ్య గారికి అయితే క్లోజ్ అనమాట ఆంటీ. అండ్ అలాగే వంటలు కూడా అయిపోయాయి. ఇలా చుట్టేసుకున్నట్టే ఫినిష్ అయిపోయినట్లే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.